నమస్కారం అండి. ఈ మధ్యలో మన ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ జరిగింది. దాంట్లో ఈ జగన్నాథపేట గ్రామంలో మే 13 శ్రీ పద్మనాభని శ్రీనివాస గుప్తా అనే వాళ్ళు రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంత చాలా బంగారము క్యాష్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా మన పోలవరం డిఎస్పీ గారు, పోలవరం సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ కూడా ఏ ఆధారం లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న వేరే CCTV కెమెరాలన్నీ పరిశీలించడం కావచ్చు, చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకుని కావచ్చు, తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారాలు కావచ్చు, అన్ని చూసుకుంటూ వెళ్ళి టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా పోయిన మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 247 గ్రాముల బంగారము, ఆల్మోస్ట్ ఒక 22 లక్షలు ఉంటుంది దాని వాల్యూ. వెండి 2.4 kgs వెండి అండ్ 7 lakhs క్యాష్ కూడా రికవర్ చేశారు. ఈ టోటల్ 31.8 lakhs రికవరీ చేయడం జరిగింది. ఇతను నిందితుడు కూడా ఇంతకు ముందు కొన్ని దొంగతనాలు చేస్తున్నారు. వీడి పేరు ఉసురుమర్తి గంగాజలం. ఇతను బ్యాడ్ వైసెస్ కి అలవాటు పడిపోయి ఈ దొంగతనాలన్నీ చేస్తున్నాడు. ఇతని మీద ఉన్న సస్పెక్ట్ షీట్ ని కూడా రీసెంట్ గానే DC షీట్ గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మొత్తం ఒక 17 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో కూడా ఈ షీట్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల ఇతని మోడస్ ఆపరాండి మన వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయడము, ఇలాంటి ఏరియాలో దొంగతనం జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ ఎవరు ఉంటారని చూడడము, ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా CCTV కెమెరాలు కనపడకుండా, తర్వాత వేరే అలవే సృష్టించుకొని అలా ట్రై చేసినా కూడా మన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చక్కగా చేసుకొని ప్రాపర్టీ కూడా కంప్లీట్ గా రికవర్ చేయడం జరిగింది. వారిని పోలవరం సర్కిల్ సిబ్బందిని వాళ్ళ SI గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాకపోతే మనం ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో ఒక 32 లక్షలు 33 లక్షలు బంగారం పెట్టుకొని లేదా క్యాష్ పెట్టుకొని ఇంట్లో CCTVకి పెట్టుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా మన బంధువులు ఉంచడం, లేని పక్షంలో కనీసం ఒక మోషన్ డిటెక్షన్ CCTV కెమెరా పెట్టుకుంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అలర్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ దీంట్లో ప్రతిభ కనబరిచి వాళ్ళు వెంటనే సస్పెక్ట్ ఐడెంటిఫై చేసుకొని విచారణ చేయడం వల్ల ఈ బంగారం మొత్తం వాళ్ళ ప్రాపర్టీ అంతా తిరిగి వచ్చింది. అట్లా లేకుండా ఉండుంటే ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం చాలా కష్టం. అదే CCTV కెమెరా ఉంటే మేబీ 2 రోజుల్లోనే డిటెక్ట్ అయిపోయి ఉండేదేమో, లేకపోతే అసలు ప్రాపర్టీ అఫెన్స్ జరగకముందే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దయచేసి నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ప్రాపర్టీస్ ఇంట్లో పెట్టుకోవద్దండి, బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోండి. ఒకవేళ లేని పరిస్థితుల్లో మీ ఇంట్లో పెట్టుకుంటుంటే ఖచ్చితంగా మీరు CC కెమెరాస్ అమర్చుకోండి. 2500 నుంచి 5000 లోపు బ్రహ్మాండమైన CCTV కెమెరాస్ వస్తున్నాయి. మీ ఇంట్లో ఏదైనా అలజడి వచ్చినా కూడా వెంటనే మీ సెల్ ఫోన్ అలర్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు మన జిల్లాలో కూడా ఈ సిస్టమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కొన్ని 12-15 CCTV ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ పెట్టడం జరిగింది. బస్ స్టాండ్స్ లో, ఈవెన్ కోయిలగూడెము, జంగారెడ్డిగూడెం, మన ఏలూరు, బ్యాంక్స్, ఈ సస్పెక్ట్ ఎవరైనా దొంగలు వస్తే వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ చేసుకొని ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అలర్ట్ వస్తుంది. అట్లా దొంగల దగ్గరికి ఇమీడియట్లీ బీట్ స్టాఫ్ కూడా వెళ్తున్నారు. చాలా మంది దొంగలు ట్రేస్ అవుతున్నారు. ఇది అంతా పోలీస్ కూడా ఎందుకు చేస్తున్నారు? దొంగలకి ఒక డిఫరెన్స్ కలిగించడానికి. ఏలూరు జిల్లాకు వచ్చి దొంగతనం చేయాలంటే కొంచెం వాళ్ళకి భయం పుట్టించడానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రీసెంట్ అఫెన్సెస్ అన్ని చూసుకుంటే అన్ని అఫెన్సెస్ లో కూడా ఒక వారం 10 రోజుల్లో దొరుకుతున్నారు దొంగలు. బట్ దొంగతనం చేసి తర్వాత దొంగను పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం కంటే ఈ దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేసుకోవడంలో CCTV కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. దాని ద్వారా గవర్నమెంట్ చేయాల్సిన పరంగా మేము ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాస్ బస్ స్టాండ్ లో అన్ని వెరిఫై పెట్టి వాళ్ళ దగ్గరికి దొంగ రాగానే పోలీసు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. అలాగే మీరు కూడా అన్ని దగ్గర పోలీస్ కెమెరా ఏర్పాటు చేయలేరు, అన్ని దగ్గర గవర్నమెంట్ కెమెరాలు ఏర్పాటు చేయలేరు. కాబట్టి మీరు పబ్లిక్ కూడా షాప్స్ ఓనర్స్ కానీ మీరు ఆ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మీ దగ్గర ఎవరైనా బ్యాగ్ కోసే దొంగలు కానీ ఈ బ్యాచ్లు ఉంటాయి, ఆ బ్యాచెస్ ఎప్పుడైనా వచ్చి రాగానే మీకు కూడా అలర్ట్ వస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఇమీడియట్లీ వస్తారు. సో దయచేసి ఆ CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు: మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు. స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.